నువ్వు చీకట్లో ఉండిపోతే నీ నీడ కూడా నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. ఇక పరాయి మనుషుల గురించి మనం స్పెషల్గా చెప్పుకోవాలా. నువ్వు కష్టంలో ఉంటే నీ కన్నీళ్లను తుడవడానికి, నీ కష్టాన్ని మోయడానికి ఒక్క చెయ్యి కూడా బాధ్యత తీసుకోదు. ఇక్కడ ఇంకా విచిత్రం ఏంటి అంటే నీ సహాయంతో ఎదిగినవారు, నీ నీడలో సేద తీరిన వారు కూడా నిన్ను చూసి అయ్యో పాపం అని సానుభూతి చూపిస్తారే తప్ప ఆ కష్టంలోంచి నిన్ను బయటపడేయడానికి ధైర్యం చెయ్యరు. కనీసం అటువంటి ఆలోచనే వాళ్ళకి రాదు. అందుకే ఈ లోకం చూపే సానుభూతి కోసం ఎదురు చూడకుండా నీ కష్టాన్ని తీర్చే మార్గాన్ని నువ్వే వెతుక్కుంటూ ముందుకి కదులు. మన కాలికి గుచ్చిన ముళ్ళుని మన చేతితో ఎలా తీసుకుంటామో మన కష్టానికి పరిష్కారం కూడా మనమే వెతకాలి. కాదని ఎవరిపైనో ఆశపడితే, ఆధారపడితే నీకు చివరికి నిరాశే మిగులుతుంది. అయినా వేరే వాళ్ళు మనని మన సమస్య నుండి బయటపాడేస్తే అది వాళ్ళు చేసే సహాయం అవుతుంది. దాని గురించి వాళ్ళు జీవితాంతం చెప్పుకుంటారు. కానీ మన సమస్యతో మనమే పోరాడి మనం గెలిస్తే అది మన గెలుపు అవుతుంది. అయినా మనం పోరాడి మన సమస్యతో మనం గెలిచినప్పుడు వచ్చే ఆనందం, ఆత్మవిశ్వాసం మరెక్కడ దొరకవు. ఆ ధైర్యం మరో దేనిలో కూడా మనకు లభించదు. మనం ఒక ఉదాహరణని చెప్పుకోవాలి అంటే మనం చూసే గద్ద 40 ఏళ్ల వయసు దానికి వచ్చినప్పుడు వేటకి దాని శరీరం సహకరించదు. రెక్కలు బరువెక్కిపోతాయి, ఎగరడం కష్టమవుతుంది, ముక్కు వంగిపోయి ఏం తినడానికి వీలుండదు. దాని గోళ్ళు మెత్తబడి ఆహారాన్ని పట్టుకోలేవు. అలాంటి సమయంలో గద్ద ముందు 2 దారులుంటాయి. ఒకటి ఆకలితో అలమటించి తను చచ్చిపోవాలి, లేదంటే అత్యంత వేదనతో కష్టభరితమైన మార్గాన్ని ఎన్నుకొని తనతో తాను మళ్ళీ పోరాడి గెలవాలి. అలాంటి సమయంలో గద్ద 2వ మార్గాన్నే ఎన్నుకుంటుంది. ఎత్తైన కొండపైకి వెళ్ళి తన ముక్కును ఆ కొండరాళ్ళకి కొట్టి తన ముక్కును ఎంత బాధేసినా సరే తన ముక్కును తాను తీసేస్తుంది. కొత్త ముక్కు వచ్చే వరకు ఆకలితో అలాగే ఉంటుంది. అలా కొత్త ముక్కు వచ్చాక ఆ కొత్త ముక్కు సహాయంతో తన గోళ్లను తానే పీకేసుకుంటుంది. అలా కొత్త గోళ్ళు వచ్చాక తన రెక్కలను తానే తన బరువు మొత్తాన్ని దించుకునేలా ఒక్కో రెక్కని పీకేస్తుంది. ఇలా సుమారు 5 నెలల పాటు రక్తమోడుతూ కేవలం తన మనుగడ కోసం అలా 5 నెలలు తనతో తాను పోరాడి చివరికి కొత్త గోళ్ళు, కొత్త ముక్కు, కొత్త రెక్కలు ఇలా అన్నీ వచ్చాక మరో 30 ఏళ్ళు ఆకాశానికి రాజులా బ్రతుకుతుంది. కానీ ఇక్కడ గద్ద ఆ నొప్పి నేను భరించలేను, ఆ పోరాటాన్ని నేను చేయలేను అని మౌనంగా ఉండిపోతే ఆకలితో అలమటించి చనిపోతుంది. కాబట్టి మనం సమస్యల్లో ఉన్నప్పుడు మనని ఎవరు ముందుకు నడిపించకపోతే మన పాదాలకి నడిచే శక్తి ఉంది అనే విషయాన్ని మనం మరచిపోవద్దు. సమస్య వచ్చి మనం కింద పడిపోయినప్పుడు మనకు చేయిచి పైకి లేపేవాళ్ళు ఉండకపోవచ్చు. కానీ లేచి మళ్ళీ నిలబడాలి అనే సంకల్పం నీ ఆలోచనల్లో ఉంటే నువ్వు మళ్ళీ లేచి నిలబడగలవు, మళ్ళీ పోరాడి గెలవగలవు. నీ జీవితాన్ని నువ్వు ఖచ్చితంగా గెలవగలవు.